హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నామండి. మేము కూడా చాలా బాగున్నాము. మనందరం అంటే చాలామంది అండి, మనందరం అంటే మేము ఎప్పుడు మళ్ళీ వెళ్ళలేదని కామెంట్లు చేస్తారు. సో ఎక్కువగా డిమార్ట్కి వెళ్తే ఏం జరుగుతుందంటే, మనం ఒక షాప్లోకి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువే తీసుకుంటాం. కానీ ఇలా డిమార్ట్, రిలయన్స్ మార్ట్ వీటిలోకి వెళ్తే ఖచ్చితంగా మనకు అవసరం లేని అన్నీ కూడా అందులో వాళ్ళు ఒక ట్రోలీ ఇస్తారు కదండి, దాంట్లో వేసేస్తాం. ఎందుకంటే మనకు మొయ్యాల్సిన పని కూడా ఉండదు. అదే మోసుకొని షాప్ అంతా తిరగాలంటే మనం చేయలేం కాబట్టి వాళ్ళు కూడా తెలివిగా అలా ఇస్తారు. మనకి ఏంటంటే చేతికి అందిందల్లా అందులో వేసుకుంటూ వచ్చేసి బిల్ అయితే ఇంత బాగా చేసుకుని వస్తామండి ఇంటికి. అలా తెచ్చిన దాంట్లోనే ఒకటండి, ఇది బేకింగ్ సోడా తీసుకొచ్చిందండి బుజ్జమ్మ డిమార్ట్కి వెళ్ళి. సో తెచ్చిన తర్వాత ఏంటంటే అది వాడే వరకు చాలా ఉత్సాహంగా ఉంటుందండి. దానికోసమే కేక్ అయితే ప్రిపేర్ చేస్తానని కూర్చుందండి. చూడండి మరి కేక్ అయితే ఎలా వస్తుందో చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే గోధుమ పిండితో స్టార్ట్ చేస్తుందండి. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. గోధుమ పిండి అండి. ఆ గోధుమ పిండితో అయితే కేక్ చేస్తుందంట. ఫస్ట్ గోధుమ పిండిని అయితే ఉండలు లేకుండా జల్లించేసుకుందండి. తర్వాత కొంచెం పంచదార, అలాగే బేకింగ్ పౌడర్ కూడా అందులో వేసేసిందండి. అది మిక్సీ పట్టుకొని తర్వాత అది కూడా కొంచెం జల్లించేసుకొని పక్కన పెట్టేసింది. ఆ రెండింటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంది. ఇప్పుడైతే కోడిగుడ్లు గిలక కొడుతుందండి. ఎలా లేదన్నా 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు గిలకొట్టిందండి. కాకపోతే మన దగ్గర దానికి తగిన సామాగ్రి ఉండదు కాబట్టి ఎంతసేపు కొట్టినా అది అలాగే ఉందండి. సో ఇంక చేసేది ఏం లేక మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిందండి. చూస్తున్నారు కదా, మేము స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది అది. ఇది ఇంక ఇలా గిలక కొట్టి కొట్టి అయ్యే పని కాదని చెప్పి తర్వాత అయితే వెన్న అండి కరిగించింది. ఆ కరిగించిన వెన్న జస్ట్ పొయ్యి మీద అలా వేడి చూపించి తీసుకొచ్చేసిందండి. కరిగించిన వెన్నని ఇలా ఇందులో వేసి ఇది కూడా బాగా గిలక కొడుతుంది. ఇంతకీ ఏంటంటే మేమైతే ఇటువంటి కేకులు తయారు చేయమండి. అవి ఒక్కొక్కసారి కుదురుతాయి, ఒక్కొక్కసారి కుదరవు అని చెప్పి మేమైతే అంతగా ఎప్పుడు ట్రై చేయలేదు. కాకపోతే మా చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అయితే కోడిగుడ్డుతోనూ వెన్నపూసతో ఒక కేక్ అయితే చేసేవారండి. మనకి మసాలా కాదు, పోపులు పెట్టి ఉంటుంది కదా, ఆ గిద్దల్లో వేసి వాళ్ళు చేసేవారండి. అవి బాగానే వచ్చేవి. వీలైనప్పుడు ఎప్పుడైనా ఒకసారి అమ్మ వాళ్ళతో చేసి అయితే మీతో వీడియో షేర్ చేసుకుంటాము. చూసారు కదండి, ఇలా పిండి అయితే మిక్స్ చేసేస్తుంది. ఈ పిండి కూడా చాలా టైం పట్టిందండి. ఇది కలపడానికి చాలా టైం పట్టేస్తుందండి మాకు. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా ఎక్కడ మొత్తం అంతా కూడా కలిపేసరికి చాలా టైం అయితే అయ్యింది. అది కూడా మొత్తం పిండి అంతా ఒకేసారి యాడ్ చేయలేదండి. ఒక్కొక్కసారి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అది మొత్తం మిక్స్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటుంది. ఇలా మొత్తం తను కలుపుకున్న పిండి అంతా అయ్యే వరకు కూడా మిక్స్ చేస్తూనే ఉంది. ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసిందండి. ఇవన్నీ అయితే బాగా కలిపేస్తుంది బుజ్జమ్మ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే కనుక మీకు మన ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్ అయితే మనం వీడియో పెట్టగానే వెంటనే వస్తుందండి. సో మీరైతే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదండి, ఇప్పుడు ఇంకా మొత్తం పిండి అయితే యాడ్ చేసింది. బుజ్జమ్మ అయితే చాలా ఓపికగా చేస్తుందండి. కేక్ అయితే ఎలా వస్తుందో చూడాలి మరి. ఇవి ఇలా చేయడానికి ఒక కేక్ మౌల్డ్ కూడా కొనేసిందండి బుజ్జమ్మ. దాంట్లోనే ఇప్పుడు చేయబోతుంది. ఈ కేక్ ఎలా వస్తుందో చూద్దాం. బుజ్జమ్మ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉందో లేకపోతే అట్టర్ ఫ్లాప్ అయిందో మీరే చెప్పాలి. ఇదంతా బుజ్జమ్మ అయితే చేసుకుంటుందండి. ఈలోపు మీరైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు మేమే వాగడం తప్ప మీ నుంచి రిప్లై అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. సో మేము పెట్టే వీడియో ఎలాగో మధ్యాహ్నం కాబట్టి మీరు ఏం లంచ్ ప్రిపేర్ చేశారో మాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు వీడియో చూసి మాకు రిలేట్ అయ్యారని చెప్పి మాకైతే కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ పిండి పెరుగు అన్నీ పూర్తిగా కలిసిపోయాయండి. ఇందులో ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే బుజ్జమ్మ కాజు కూడా యాడ్ చేసింది. అవి కూడా దండిగానే వేసిందండి. చూసారు కదా, ఫుల్గా ఒక హ్యాండ్ఫుల్గా వేసింది. వాటిని కూడా బాగా కలిపేసుకుంటుందండి. తర్వాత ఈ కేక్ మౌల్డ్ ఉంది కదా, దానికి కొంచెం డస్టింగ్ అయితే చేస్తుందండి. కరిగించిన వెన్నపూస ఉంది కదా, అది కొంచెం ఆ కేక్ మౌల్డ్లో వేసేసి మొత్తం అప్లై చేసి దాని మీద కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానివ్వండి, నేను గోధుమ పిండి వాడాం కాబట్టి భుజం కూడా అదే వేసేసింది. దాంతో డస్టింగ్ చేస్తుంది అన్నమాట. కేక్ ఈజీగా రావడానికేనండి. ఈజీగా వచ్చిందో లేదో మీరే చూస్తారు. ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అంతా కూడా ఇందులో వేసేసిందండి. అయిపోయిందండి. కేక్ అయితే ఉడికించుకోవడమే, అదే బేక్ చేసుకోవడమే. సో
ఎందులో చేస్తుందో అది కూడా చూద్దరు. కానీ ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. పైన డెకరేషన్ కూడా చేసిందండి. చూసారు కదండి, ఒక పాత కుక్కర్ అయితే పెట్టిందండి. కేక్ చేయడానికి ఒక స్టాండ్ కూడా కావాలి కదండి. ఆ స్టాండ్ మేము డైలీ యూజ్ చేసేది పెట్టేసింది. అడుగున ప్లాస్టిక్ ఉంటాయి కదా, అవి కరిగిపోయాయండి. అందుకే మళ్ళీ కొంచెం తెలివితేటలు పెంచుకొని పక్క గ్యాస్ది స్టాండ్ ఉంటుంది కదండి, అది తీసి పెట్టేసాం మేము. ఇదైతే బాగానే వర్కౌట్ అయ్యిందండి. సో చాలా సేపటి వెయిటింగ్ తర్వాత కేక్ అయితే ఇలా పూర్తయిందండి. చూసారు కదా, పెట్టేటప్పుడు కొంచెం ఒలిగింది, అది కూడా కొంచెం అలా మాడింది అనమాట. కేక్ అయితే బాగానే ఉందండి. అంచులు కంటుకున్నది కొంచెం అలా కలర్ ఎక్కువ అనిపిస్తుంది. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే డీమోల్డ్ చేస్తుందండి బుజ్జమ్మ. చూసారు కదా, ఇలా అంచులో అమ్మటి చాక్తో తీస్తుందండి. దాన్ని అంత డస్టింగ్ చేసింది కానీ అంత ఈజీగా అయితే రాలేదండి. ఇది కొంచెం కష్టపెట్టింది. మీరు ఇక్కడ గమనించారో లేదోనండి, నాడ దొరికిందని గుర్రం కొన్నట్టు మన బుజ్జమ్మ అయితే బేకింగ్ సోడా కోసం ఇప్పుడు కేక్ చేసింది కదండి. అసలు ఆ బేకింగ్ సోడా వేసిన కేక్ అయితే పొంగలేదండి. మరి ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. ఎలా పెట్టిందో అలాగే ఉంది, జస్ట్ ఉడికింది అంతేనండి. ఫైనల్లీ కేక్ అయితే రెడీ అయిపోయింది, అలాగే డీమోల్డ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. ఎలా ఉందో మీరే చెప్పాలి. అంటే మీరు చూడడానికి ఎలా ఉందో చెప్పండి, మేము టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. మన బుజ్జం కేక్ కట్ చేస్తుందండి. చూసారు కదండి, ఇదిగో కేక్ అయితే ఇలా వచ్చిందండి. బుజ్జమ్మ, దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? మన ప్రయోగాలే మనం చేసుకోవాలి, దేన్ని చూసి ఫాలో అవ్వకూడదని. నాకేమనిపించిందో తెలుసా, అందులో వేసిన వెన్నపూస, నెయ్యి ఇవన్నీ కలిపితే మనం పావు కేజీ కేక్ బయట తెచ్చుకుంటే ఈజీగా ఉంటుంది అనిపించింది. కాకపోతే టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగానే ఉందిలే. తినచూడు, తినకుండానే బాగానే ఉంది అంటున్నావేంటి? బాగుందండి, టేస్ట్ అయితే పర్లేదు. టేస్ట్ బాగానే ఉందండి, కాకపోతే అది చూడడానికి అయితే అనుకున్నంత బాగా అయితే రాలేదండి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి మేమైతే చెప్తున్నాము, కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది. వీడియో అయితే ఇదేనండి. మేము కేక్ అయితే సక్సెస్ అయ్యిందని అనుకోవట్లేదు, టేస్ట్ బాగానే ఉంది. సో వీడియో అయితే ఇదేనండి. నచ్చితే ఒక్క లైక్ అయితే వేయండి. బుజ్జమ్మ, ఒకసారి ఎక్స్ప్రెషన్ ఇవ్వు. పర్లేదండి.